హలో అండి. హాయ్ అందరికి. వెల్కమ్ అండి. వెల్కమ్ టు దిస్ టారో సెషన్. ఇవాళ సెషన్ వచ్చేసి వీక్లీ హారోస్కోప్ అండి. 12 రాసుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 12 రాసుల టైమ్ స్టాంప్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్‌లో నేను క్లియర్‌గా అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హలో అండి. మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారా అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. మీ లైఫ్‌లో ప్రెజెంట్ స్టెబిలిటీ అనేది చాలా అవసరం అండి. మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేదైతే నోటీస్ చేయండి మీరు. బట్ స్టెప్ అయితే తీసుకోవద్దు. పేషెన్స్‌తో ఉండడానికి ట్రై చేయండి. మీరు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలను అనే కాన్ఫిడెన్స్‌నైతే ఇన్నర్‌గా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. 10 ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. మీకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అయితే అవసరమండి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ముందు చూపు ఫ్యూచర్ గురించి ఆలోచించి మీరు ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ అయితే మీకు క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తుంది. సో, ఒక మంచి ప్లాన్ అండ్ విజన్‌తో మీరు ఉండాల్సిన అవసరం అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. స్టిల్‌నెస్ వచ్చిందండి. మీరు ఈ వారం ఒక పాజ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎలాంటి డెసిషన్స్ ఫైనల్ చేసుకోవద్దు. పొటెన్షియల్ వచ్చింది మీకి. మీ ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుంది. ఇన్నర్‌గా డెవలప్ అవ్వబోతుంది. సో, దానివల్ల మీకు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ అండ్ విజన్ అయితే మీరు చేయగలరు ఫ్యూచర్ గురించి అనేదైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. సో, మీరు పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ మీకు బావుందండి. బట్ డెసిషన్స్ అనేది ఫైనల్ తీసుకోవద్దు అనేదైతే యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. సన్ కార్డ్ వచ్చిందండి మీకు. మీరు ఏ సిట్యుయేషన్ అండ్ థింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇది పర్ఫెక్ట్ టైం అనేదైతే చెప్పొచ్చండి. మీకన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీరు ఏదైనా సరే మీకు కన్‌ఫ్యూజన్ ఉంటే గనక అలాంటి కన్‌ఫ్యూజన్స్‌కి ఒక క్లారిటీ అనేది రాబోతుంది. మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అనేవి మీకు దొరకబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చండి. మీ కష్టానికి తగ్గ ఫలితం అయితే మీరు చూడబోతున్నారండి. క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవ్వబోతుందండి. మీ మీరు అనుకున్న పని వైపు మీరు యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు అనేదైతే చెప్పొచ్చు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోబోతున్నారు. మీ గ్రోతే కాకుండా మీ చుట్టూ ఉన్న వాళ్ళు గ్రో అవ్వటానికి మీరు హెల్ప్ చేయటానికి ట్రై చేయండి. వాళ్ళు మిమ్మల్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోబోతున్నారు అనేదైతే చెప్పొచ్చండి. ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చిందండి మీకు. లైఫ్‌లో ఒక చిన్న చేంజ్ అనేది రాబోతుందండి. లైఫ్ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అవ్వబోతుంది అనేదైతే చెప్పొచ్చు. ప్యూరిఫికేషన్ వచ్చింది. మీ పాస్ట్ నుంచి మీరు ప్యూరిఫై అవ్వాలి. పాస్ట్ థాట్స్ నుంచి అండ్ పాస్ట్ ఎనర్జీస్ నుంచి మీరు ప్యూరిఫై అవ్వండి. బికాజ్ మీకు ఒక న్యూ ఎనర్జీ, న్యూ వైబ్ అనేది ఈ వీక్ మీరు చూడబోతున్నారండి. సో, వాటిని రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి మీరు. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. మీరు ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అనుకున్నా కానీ యూ కెన్ గో అహెడ్ అండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 9 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. మీరు
ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారండి. సక్సెస్ లైన్‌కి వన్ స్టెప్ దూరంలో అయితే ఉన్నారు. ఇన్నాళ్ళు మీరు కష్టపడిన దానికి ఒక పర్పస్ అండ్ రీజన్ అయితే ఉందండి. మీరు ఫైనల్ స్టెప్‌కి రీచ్ అవ్వటానికి ఇంకా కొంచెం హార్డ్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. బట్ గివ్ అప్ అయితే చేయొద్దు. స్టెప్ బ్యాక్ అయితే వేయొద్దు అనేదైతే యూనివర్స్ మీకు సజెషన్ ఇస్తుందండి. వరల్డ్ కార్డ్ వచ్చిందండి మీకు. లైఫ్‌లో ఒక కంప్లీషన్ అనేది కనిపిస్తుందండి. సక్సెస్ అండ్ అచీవ్‌మెంట్ మూమెంట్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. సో, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గివ్ అప్ చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. వండర్స్ వచ్చాయండి. లైఫ్‌లో చేంజ్ అనేది రాబోతుందని చెప్పొచ్చండి. అది ఎంత చిన్న చేంజ్ అయినా కావచ్చు. బట్ మీరు నోటీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నమ్మకం పెట్టుకోండి దట్ థింగ్స్ అనేవి మారుతాయి. అన్నీ పాజిబుల్ అవుతాయి అనేదైతే మీరు ట్రస్ట్ అండ్ బిలీఫ్ అయితే చాలా ఇంపార్టెంట్ లాగా కనిపిస్తుందండి. బ్లెస్సింగ్స్ వచ్చాయండి. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ రాబోతున్నాయండి. ఏంజెల్స్ నుంచి, గైడ్స్ నుంచి మీకు మెసేజెస్ అయితే రాబోతున్నాయి. రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీరు ఈ వారం చాలా ప్రొటెక్టెడ్‌గా అండ్ సేఫ్‌గా ఫీల్ అవ్వబోతున్నారండి. ఓవరాల్‌గా ఈ వీక్ మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అండ్ చేంజెస్ రాబోతున్నాయి కాబట్టి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి అన్నిటికి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. మూన్ కార్డ్ వచ్చిందండి మీకు. మీరు ఈ వారం చాలా అన్‌సర్టెన్‌గా ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. మీరు వెళ్ళాలనుకున్న పాత్ కానివ్వండి, తీసుకోవాల్సిన డెసిషన్ కానివ్వండి, వాటి మీద మీకు క్లారిటీ అనేది ఉండే ఛాన్సెస్ తక్కువున్నాయండి. సో, ఈ వారం మీరు ఒక పాజ్ అనేది తీసుకోవచ్చు డెసిషన్స్ మేకింగ్ మీద. మీరు ఫ్రస్ట్రేటెడ్‌గా కూడా ఫీల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. సో, పేషెన్స్‌తో ఉండడానికి ట్రై చేయండి మీరు. హెరోఫెంట్ వచ్చిందండి మీకు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మీరు డెసిషన్స్ అనేవి ఒంటరిగా ఫిగర్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్ దగ్గర మీరు గైడెన్స్ అండ్ అడ్వైస్ అయితే తీసుకోవచ్చండి. పేషెన్స్ వచ్చిందండి మీకు. సో, ఈ వారం మీరు పేషెన్స్‌తో మూవ్ అవ్వాల్సిన సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మీకేమైనా మిస్‌బాలన్సెస్ అండ్ ఇంబాలన్సెస్ ఉంటే కనుక వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ వీక్ అయితే మీరు ట్రై చేయండి. ట్రస్ట్ వచ్చిందండి. నమ్మకం పెట్టుకోండి దట్ థింగ్స్ క్యాన్ పాసిబుల్. అన్ని సిట్యుయేషన్స్ అనుకూలంగా మారుతాయి. యూనివర్స్ మీకు వెనకుండి మిమ్మల్ని నడిపిస్తుంది అనేదైతే మీరు నమ్మకం పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ అనేది వెయ్యండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ మీకు చాలా పాజిటివ్‌గా ఉందనే చెప్పొచ్చండి. బట్ డెసిషన్ మేకింగ్ అయితే ఒక పాజ్ అనేది తీసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హెర్మైట్ కార్డ్ వచ్చిందండి మీకు. ఈ వారం మీరు నాలెడ్జ్ సీకింగ్ ప్రాసెస్‌లో అయితే ఉండబోతున్నారండి. ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే గనక ఒక చిన్న పాజ్ తీసుకోండి మీరు. బికాజ్ మీకు రిలాక్సేషన్ అండ్ క్లారిటీ అనేది అవసరం అండి. మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని నెక్స్ట్ స్టెప్ అనేది వెయ్యటానికి రెడీగా ఉండండి. జస్టిస్ కార్డ్ వచ్చిందండి మీకి. లైఫ్‌లో ఒక మంచి క్లారిటీ అయితే రాబోతుందండి జస్టిస్ కార్డ్‌లో. ఓకే. ఇప్పుడు మీరు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని నెక్స్ట్ స్టెప్ వెయ్యాలి అనే ఆలోచనలో అయితే ఉండాలి అండి. మీ లైఫ్‌లో బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవ్వబోతుంది. సో, క్లియర్‌గా ఉండడానికి ట్రై చేయండి. డెసిషన్‌ని ఫర్మ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆపర్చునిటీ వచ్చిందండి. లైఫ్‌లో మీకు ఆపర్చునిటీస్ అనేవి క్లియర్ అవ్వబోతున్నాయి. ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయి అనేదైతే చెప్పొచ్చండి. బ్లాకేజెస్ అనేవి రిమూవ్ అవ్వబోతున్నాయండి. సెక్యూరిటీ వచ్చిందండి. లైఫ్‌లో ఒక సెక్యూరిటీ అనేది క్రియేట్ అవ్వబోతుంది. మీరు సెక్యూర్‌గా ఫీల్ అవ్వబోతున్నారు. యూనివర్స్ మీకు ప్రొటెక్షన్ అనేది ఇవ్వబోతుంది అనేదైతే చెప్పొచ్చండి.
ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ అనేది చాలా పాజిటివ్‌గా ఉందండి మీకి. డెసిషన్స్‌కి మాత్రం పాజ్ అనేది ఇవ్వండి. ఫైనల్ డెసిషన్‌కి రావద్దు. బట్ క్లారిటీ తెచ్చుకోండి సిట్యుయేషన్స్ మీద. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. కన్యా రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 4 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకు. సెలబ్రేషన్ మూమెంట్ అయితే కనిపిస్తుందండి. లైఫ్‌లో ఏదో అచీవ్ చేసిన హ్యాపీనెస్ అయితే మీకు దొరకబోతుందండి. టైం తీసుకొని సక్సెస్‌ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌కి అండ్ నెక్స్ట్ ఫేజ్‌కి మీరు రెడీ అవ్వండి. మీన్‌వైల్ ఈ టైంలో పేజ్ ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. లైఫ్‌లో న్యూ స్పార్క్ అనేది రాబోతుంది. న్యూ ఆపర్చునిటీస్ అండి. న్యూ ఐడియాస్ కానివ్వండి, న్యూ జాబ్ అనేవి ఆరిజిన్‌లో ఉన్నాయండి. బట్ మీరు కమిటెడ్‌గా ఉన్నారా అనేది ఇక్కడ చాలా మ్యాటర్ అండి. సో, క్వెషన్ చేసుకోండి దట్ మీరు రెడీగా ఉన్నారా నెక్స్ట్ స్టెప్‌కి అనేదైతే. ఒకవేళ మీరు రెడీగా ఉంటే కనుక మీరు నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకోవడానికి రెడీగా ఉండండి. గోయింగ్ ఫార్వర్డ్ వచ్చిందండి. లైఫ్‌లో ఒక మూమెంట్ అనేది రాబోతుంది. మీరు ఫార్వర్డ్ మోషన్ అనేది కనిపిస్తుందండి. ఒక మూమెంటం అయితే కనిపిస్తుంది లైఫ్‌లో. కరేజ్ వచ్చిందండి. ధైర్యంగా మీరు స్టెప్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుందండి. సో, బ్రేవ్‌గా మీరు స్టెప్ అనేదైతే తీసుకోండి. యూనివర్స్ మీ వెనకుండి మిమ్మల్ని నడిపిస్తుంది అనేదైతే మర్చిపోవద్దు మీరు. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ మీకు చాలా పాజిటివ్‌గా అండ్ ఫేవరబుల్‌గా ఉందండి. సో, ఎనర్జీస్‌ని క్లైమ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. ఓపెన్‌గా ఉండండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. నైట్ ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకి. ఎలాంటి షార్ట్ కట్స్ అనేవి లైఫ్‌లో యూజ్ చేయకుండా మీరు మీ సైడ్ నుంచి 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు చాలా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. స్లోగా మీకే రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఎక్స్‌పీరియన్స్ అయితే చేస్తారు. సో, గివ్ అప్ చేయకుండా మీరు ఫార్వర్డ్ మోషన్ అయితే చూపించండి. థింగ్స్‌లో కానివ్వండి, సిట్యుయేషన్స్‌లో కానివ్వండి. హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చిందండి మీకు. లైఫ్‌లో ఎలాంటి రషింగ్ అనేది అవసరం లేదండి. థింగ్స్‌ని ఫోర్స్ చేయొద్దు. లెట్ నేచర్ గివ్ ఇట్ ఇన్ టైమ్. సిట్యుయేషన్స్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో చూడటానికైతే ట్రై చేయండి మీరు. రిలీజ్ వచ్చిందండి మీకి. పాస్ట్ ట్రామాస్ నుంచి, పాస్ట్ ఎనర్జీస్ నుంచి మీరు రిలీజ్ అయితే అవ్వండి. ఏవైనా హర్టింగ్ మూమెంట్స్ ఉంటే గనక వాటి నుంచి కూడా మీరు రిలీజ్ అవ్వడానికి ట్రై చేయండి. బికాస్ యూ ఆర్ వెల్కమింగ్ ఏ న్యూ బిగినింగ్ ఇన్ లైఫ్ అండి. మీ లైఫ్‌లో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఒక చేంజ్ అనేది రాబోతుంది అనేదైతే క్లియర్‌గా కనిపిస్తుందండి. సో, ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా ఫేవరబుల్‌గా అండ్ పాజిటివ్‌గా ఉందండి. న్యూ బిగినింగ్‌కి వెల్కమ్ చెప్పటానికి రెడీగా ఉండండి. సిట్యుయేషన్స్‌కి సరెండర్ అవ్వండి. ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌కి మీరు సరెండర్ అవ్వడానికైతే ట్రై చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. హెర్మిట్ కార్డ్ వచ్చిందండి మీకు. ఈ వారం మీరు నాలెడ్జ్ సీకింగ్ ప్రాసెస్‌లో అయితే ఉండబోతున్నారండి. రిలాక్స్‌గా, కామ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఒక మంచి క్లారిటీతో మీరు నెక్స్ట్ స్టెప్ వేయటానికి అయితే రెడీగా ఉండండి. ఈ వీక్ ఫైనల్ డెసిషన్‌కి ఒక పాజ్ ఇవ్వడం చాలా బెస్ట్ అండి. 4 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. లైఫ్‌లో ఈ వారం మీరు స్ట్రక్ అయినట్టుగా, డిస్సాటిస్ఫాక్షన్‌గా ఫీల్ అయ్యే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో, మీరు ఇలాంటి ఎనర్జీస్‌ని ఎందుకు ఫేస్ చేస్తున్నారు అనే కారణాలనైతే మీరు వెతకాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి.
మీరు థింగ్స్‌ని, సిట్యుయేషన్స్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో చూడటానికి ట్రై చేయండి. మీకెవరైనా సరే హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటే గనక దాన్ని రిసీవ్ చేసుకోండి. ఫోకస్ వచ్చిందండి మీకు. మీకు ఏం కావాలి? ఏది ఇంపార్టెంట్ లైఫ్‌లో అనేది ఒక క్లారిటీ తెచ్చుకొని వాటి మీద మీ ఫోకస్‌ని షిఫ్ట్ చేయండి. గేట్‌వే వచ్చిందండి. లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి ఓపెన్ అవ్వబోతున్నాయండి. ఆపర్చునిటీస్, న్యూ పాత్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయండి క్లియర్‌గా. ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి మీరు. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ అయితే మీకు పాజిటివ్‌గానే ఉందండి. బట్ మీరు ఫైనల్ డెసిషన్ అయితే ఈ వారం తీసుకోవద్దు. అండ్ ఎవరైనా సరే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటే గనక వాళ్ళ హెల్ప్‌నయితే రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీకు అవసరమైన వాటి మీద ఫోకస్ అయితే చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. 3 ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. జెన్యూన్‌గా మీ సక్సెస్ కోరుకునే వాళ్ళ హెల్ప్ అండ్ సపోర్ట్ అయితే మీకు దొరుకుతుందండి. సక్సెస్ అండ్ సెలబ్రేషన్ మూమెంట్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయండి. రీయూనియన్స్ కానివ్వండి, గెట్ టుగెదర్స్ లాంటివి కూడా కనిపిస్తున్నాయండి. నైట్ ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. మీకు దొరికిన హెల్పింగ్ హ్యాండ్స్ వల్ల మీ లైఫ్‌లో స్లోగా గ్రోత్ అనేది చూస్తారండి. బట్ మీరు 100% ఎఫర్ట్స్ అనేవి పెట్టాల్సిన అవసరం అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. చేంజ్ వచ్చిందండి. లైఫ్‌లో ఒక చిన్న చేంజ్ రాబోతుందండి. రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండండి. చేంజ్‌కి ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. సెక్యూరిటీ వచ్చిందండి. లైఫ్‌లో ఒక సెక్యూరిటీ, స్టెబిలిటీ అయితే క్రియేట్ అవ్వబోతుందండి. మీరు ప్రొటెక్టెడ్‌గా ఫీల్ అవ్వబోతున్నారు. యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ అయితే రాబోతుందండి. ఈ వారం మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. ఓవరాల్ వీక్ ఎనర్జీస్ అంతా చాలా పాజిటివ్‌గా ఉందండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీకు. లైఫ్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన ఒక ఫ్రెష్ న్యూ స్టార్ట్ అనేది రాబోతుందండి. రెడీగా ఉండండి న్యూ ఎక్స్‌పీరియన్స్‌కి. 10 ఆఫ్ పెంటకిల్ వచ్చిందండి మీకు. మీరు ఏమైనా సరే డెసిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే గనక ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకొని ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీకు లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. సో, ఒక మంచి ప్లాన్‌తో, విజన్‌తో అనేది మీరు నెక్స్ట్ స్టెప్ వేయడానికి రెడీగా ఉండండి. ప్రొటెక్షన్ వచ్చిందండి మీ లైఫ్‌లో. యూనివర్స్ నుంచి ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ అయితే మీకు దొరకబోతుందండి. లాంగ్ టర్మ్ ప్రొటెక్షన్ అయితే మీకు రాబోతుంది అనేదైతే చెప్పొచ్చు. న్యూ బిగినింగ్ వచ్చిందండి. లైఫ్‌లో ఒక ఫ్రెష్ స్టార్ట్, న్యూ స్టార్ట్ అయితే జరగబోతుంది. ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అయితే మీరు చేయబోతున్నారు. సో, ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి న్యూ ఎక్స్‌పీరియన్స్‌కి. ఓవరాల్‌గా ఈ వీక్ ఎనర్జీ అనేది మీకు చాలా పాజిటివ్‌గా ఉంది. యూనివర్స్ మీకు న్యూ బిగినింగ్స్, న్యూ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్, గైడెన్స్ అనేది ఇవ్వబోతుంది. రిసీవ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశానండి. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకన్నీ ఓకే అవుతే గనక మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. మీ లైఫ్‌లో ఒక పర్ఫెక్ట్ మూమెంట్ వచ్చిందండి. మీరు యాక్షన్ తీసుకోవాల్సిన టైం ఇదే అనేదైతే గుర్తుపెట్టుకోండి. సో, ఎలాంటి హెసిటేషన్ లేకుండా మీరు నెక్స్ట్ స్టెప్ అయితే వేయటానికి రెడీగా ఉండండి. నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి మీకు. సిట్యుయేషన్స్ అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. సో, నెక్స్ట్ స్టెప్ అయితే మీరు తీసుకోవచ్చు ధైర్యంగా అనేదైతే యూనివర్స్ మీకు చెప్తుందండి. సింప్లిసిటీ వచ్చిందండి మీకు.
లైఫ్‌లో మీకు ఏది ఇంపార్టెంట్ అనే వాటి మీద మీ ఫోకస్‌ని షిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. లైఫ్‌ని కాంప్లికేట్ చేసుకోవద్దు. లైఫ్‌ని సింప్లిఫై చేసుకోవడానికి ట్రై చేయండి. అడ్వెంచర్స్ వచ్చిందండి. మీ లైఫ్‌లో న్యూ ఛాలెంజెస్‌కి ఓపెన్ అవ్వబోతున్నారు. లైఫ్‌లో న్యూ చేంజెస్ అనేవి రాబోతున్నాయండి. రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్‌గా ఉండండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా ఫేవరబుల్‌గా ఉందండి. మీరు యాక్షన్ తీసుకోవచ్చు. న్యూ అడ్వెంచర్స్, న్యూ ఛాలెంజెస్ ఓపెన్ అవ్వబోతున్నాయి. రిసీవ్ చేసుకోండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. హలో అండి. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది? యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ అండ్ గైడెన్స్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనేది ఈ రీడింగ్‌లో చూద్దామండి. సన్ కార్డ్ వచ్చిందండి మీకు. మీరు ఇంత వరకు కష్టపడిన వాటికైతే రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. మీరు కష్టపడిన ఆ కష్టానికి తగ్గ ఫలితం అయితే మీరు చూడబోతున్నారండి. సక్సెస్ అండ్ అచీవ్‌మెంట్ మూమెంట్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తున్నాయి ఇక్కడ. 10 ఆఫ్ కప్స్ వచ్చిందండి. మీ చుట్టూ ప్యూర్ బాండ్స్ అండ్ ప్యూర్ కనెక్షన్స్ అయితే రాబోతున్నాయండి. పీస్‌ఫుల్‌గా, జాయ్‌ఫుల్‌గా ఉండే మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. రిలీజ్ వచ్చిందండి. పాస్ట్ హర్ట్ మూమెంట్స్ నుంచి కానివ్వండి, పాస్ట్ ట్రామాస్ నుంచి కానివ్వండి, మీరు రిలీజ్ అవ్వాల్సిన అవసరం అయితే క్లియర్‌గా కనిపిస్తుందండి. లవ్ వచ్చిందండి మీకు. మీ చుట్టూ ప్యూర్ బాండ్స్ అనేవి జనరేట్ అవ్వబోతున్నాయండి. ప్యూర్ లవ్ అనేది ఫ్లో అవ్వబోతుంది. ప్యూర్ లవ్ ఎనర్జీస్ అనేవి రిసీవ్ చేసుకోవడానికి, ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఓవరాల్‌గా ఈ వీక్ పీరియడ్ అనేది మీకు చాలా పాజిటివ్‌గా ఉందండి. ఆ ఎనర్జీస్‌ని మీరు రిసీవ్ చేసుకోవడానికి ఓపెన్ అవ్వండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే గనక డిస్క్రిప్షన్‌లో నేను డీటెయిల్స్ మెన్షన్ చేశాను. ఒకసారి వెళ్లి క్లియర్‌గా చదువుకొని మీకు అన్నీ ఓకే అవుతే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు కనుక నా రీడింగ్ నచ్చితే డూ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ.